హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీబీటీ పథకాల్లో మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. సో వీటి మీద మనకు పలు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇంకా కూడా మనకు 2,947 కోట్ల రూపాయలు అనేటువంటివి అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదల చేస్తారా చేయరా అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాము. సో ఒకవేళ విడుదల చేసినట్లయితే దీనికి సంబంధించి మరొక ప్రాసెస్ ఏమన్నా ఉందా, లేదంటే మనకు ఎన్ని జిల్లాలు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి ఇంకా కూడా. సో ఇక జిల్లాల నేమ్స్ అనేటువంటిది ఏమిటి, 1 బై 1 కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో అలాగే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినటువంటి ఈ యొక్క 5 సంక్షేమ పథకాల గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంటే వాటికి సంబంధించిన కొత్త అర్హతలు అనేటువంటి వాటిని ఏం తీసుకొచ్చారు, సో అలాగే అవి ఎప్పటి నుంచి అయితే మనకు అమల్లోకి అయితే రాబోతున్నాయి. సో ఇటువంటి డీటెయిల్స్ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము, ఓకేనా. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా మనకు ఏపీ రాష్ట్రంలో డీబీటీ పథకాలు అయితే చాలామందికి కూడా ఇంకా అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు ఇంకా కూడా చాలా జిల్లాల్లో అయితే చాలా వరకు అయితే పడలేదన్నమాట. సో వీటి మీద మనకు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఫుల్ క్లారిటీ అనేటువంటిది అయితే ఇవ్వటం జరిగింది. అంటే మనకు ఒకవేళ ఈ యొక్క నిధులు అనేటువంటి వాటిని విడుదల చేస్తే పలు జిల్లాల్లో ఇంకా కూడా చాలామందికి పెండింగ్ అయితే ఉన్నాయి. సో ఆ జిల్లాల నేమ్స్ కూడా నేను 1 బై 1 అయితే మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదల అవ్వడానికి మేము ఎటువంటి ఆటంకాలు అనేటువంటివి కలగకుండా సో ఈ యొక్క నిధులు అనేటువంటివి కంటిన్యూగా మిగిలినటువంటి డీబీటీ పథకాల నిధులు సో ఎవరికైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి పడతాయి. సో వీటికి సంబంధించి అయితే మేము ఆపేదేం లేదు అంటూ మనకు ఒక ఫుల్ క్లారిటీ అయితే అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి కంటిన్యూగా అయితే మీ ఖాతాలకు ఎవరికైతే పడలేదో ఇంకా కూడా 18,750 రూపాయలు. సో అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా వచ్చేటువంటి 15,000 రూపాయలు కూడా ఇంకా కొంతమందికి అయితే పెండింగ్లో అయితే ఉన్నట్లు సమాచారం కూడా వెల్లడించారు. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా కంటిన్యూగా అయితే మనకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు మనకు కేవలం 2,000 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మొత్తంగా మనకు 5,000 కోట్ల రూపాయల నిధులు అనేటువంటివి అయితే శాంక్షన్ చేశారు ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించి. అందులో కేవలం మనకు 2,000 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా కూడా 2,947 కోట్లు అయితే మనకు ఇంకా మిగిలి అయితే ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనకు ఎటువంటి అడ్డంకులు అనేటువంటివి లేకుండా మీ ఖాతాలకు జమ చేస్తామంటూ మనకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు ఈ యొక్క డీబీటీ పథకాల మీద, ఓకేనా. సో అక్కడ జిల్లాల నేమ్స్ అయితే మనం చూద్దాము. ఏ జిల్లాల్లో ఎంత మేరకు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి ఆ జిల్లాల నేమ్స్ 1 బై 1 అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, ఓకేనా. సో ఆ యొక్క జిల్లాల గురించి అయితే తెలుసుకునే ముందుగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున మనకు 5 సంక్షేమాలపై అయితే సంతకాలు అనేటువంటివి అయితే చేశారు. సో వాటి గురించి అయితే ఒక బ్రీఫ్గా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. వాటికి సంబంధించి అర్హతలు అనేటువంటివి ఏమన్నా మార్పు చేశారా, వాటిని ఎప్పటి నుంచి అయితే అమల్లోకి తీసుకురాబోతున్నారు, వాటి గురించి అయితే మనం బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు 5 సంతకాలతో శ్రీకారం అయితే చేశారు. మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం అయితే తీసుకురావడం అయితే జరిగింది మనకు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ యొక్క మెగా డిఎస్సితో మనకు ఇంచుమించుగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఇకపోతే మనకు ఈ యొక్క 16,347 పోస్టులు ఎప్పటిలోపల విడుదల చేశారు అని చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్, అంటే మనకు ఈ సంవత్సరం డిసెంబర్ లోపల ఈ యొక్క పోస్టులు అనేటువంటి వాటికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో డిసెంబర్ లోపల ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఉద్యోగాలు అనేటువంటివి అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకు సంతకం అయితే చేశారు, బట్ ఇంకా నోటిఫికేషన్ అయితే ఇంకా విడుదల కాలేదు. నెక్స్ట్ ఇకపోతే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు చేయడం అయితే జరిగింది, 2వ సంతకం పెట్టి. అలాగే మనకు పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచుతూ 3వ సంతకం అయితే తీసుకురావడం జరిగింది. అలాగే మనకు యువ నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై మనకు 4వ సంతకం అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క 5 సంతకాలు అనేటువంటి వాటిని చేసి వీటన్నిటిని కూడా త్వరలోనే మనకు అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇకపోతే మనకు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టానికి సంబంధించిన అసెంబ్లీలో మనకు రేపు 17వ తారీఖున అయితే వీటి గురించి చర్చా సమావేశాలు అయితే జరగబోతున్నాయి. సో ఆ రోజున మనకు దీనికి సంబంధించి పూర్తిగా రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క డిఎస్సి చూసుకున్నట్లయితే డిసెంబర్ లోపల మనకు ఈ యొక్క పోస్టులు అనేటువంటి విడుదల చేస్తారు. దీని గురించి అయితే ఫుల్ క్లారిటీ అయితే ఉంది. ఇకపోతే మనకు ఈ యొక్క పెన్షన్ల పెంపుకు సంబంధించి చూసుకున్నట్లయితే
ముఖ్యంగా మనకు 2 విధాలుగా అయితే ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేటువంటిది జరగడం జరిగింది. ముందుగా మనకు ఈ యొక్క పెన్షన్ పేరు అనేటువంటిది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా అయితే మార్చడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటువంటిది అయితే ఉండింది. సో ఈ ప్రభుత్వంలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అయితే పేరు మార్చారు. సో కాబట్టి మనకు 4000 రూపాయల పెన్షన్ అయితే ఎవరికైతే అందుతుందో సో వాళ్ళ యొక్క పేర్లు అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృద్ధాప్య పెన్షన్దారులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, చర్మ కళాకారులకు, మృత్యుకారులకు, ఒంటరి మహిళలకు, సాంప్రదాయ చెప్పులు కుట్టే వరకు, ట్రాన్స్‌జెండర్స్‌కు ఈ విధంగా అయితే మనకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా 4000 పెన్షన్ అయితే వర్తింపు జరుగుతుంది. వీళ్ళు మాత్రమే అర్హులైతే అవుతారు. సో అలాగే మనకు 5000 రూపాయల పెన్షన్ అనేటువంటిది తీసుకునే వాళ్ళకు 10,000కు పెంచడం అయితే జరిగింది. సో అటువంటి వాళ్ళకి ఈ యొక్క 10,000 ఎవరికొస్తాయి అని అర్హులు ఎవరు అనేటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్ గ్రేడ్ 4 ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీ కాలేయం, గుండె మార్పి అటువంటి జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 10,000 పెన్షన్ అయితే అందజేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లిస్ట్ లాగా ఇచ్చారు మనకి ఇక్కడ. వీళ్ళు మాత్రమే అర్హులైతే అవుతారు మనకు. ఓకేనా. సో మనకు రాష్ట్రంలో మొత్తంగా 65.39 లక్షల మంది పెన్షన్దారులు అయితే ఉన్నారు. వీటికి సంబంధించి ఇన్ని కోట్లు అయితే మనకు శాంక్షన్ అయితే చేయబోతున్నారు. సో మనకు జూలై 1వ తారీఖు నుంచి కొత్త విధానంలో ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేటువంటిది అయితే జరగబోతుంది. ఓకేనా. సో ముందు రోజుల్లో ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఆ జిల్లాల నేమ్స్ అయితే ఇప్పుడు మనం చూసుకుందాము. సో ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ ఏరియాలో మనకు ఇంచుమించుగా ఇంకా కూడా 1,00,000 మందికి అయితే నిధులు అనేటువంటివి అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఇకపోతే అలాగే శ్రీకాకుళంలో కూడా 1,77,000 మందికి ఈ యొక్క చేయూత పథకం నిధులు అయితే పెండింగ్లో అయితే ఉన్నవి. తిరుపతి అర్బన్ ఏరియాలో కూడా 1,12,000 మంది మహిళలకు ఇంకా కూడా మనకు 210 కోట్ల వరకు అయితే పెండింగ్లో అయితే ఉన్నవి. అలాగే విజయనగరం అర్బన్ ఏరియాలో చూసుకుంటే 1,43,000 మంది మహిళలకు ఇంకా కూడా 268 కోట్లు అయితే ఇంకా కూడా ఉన్నాయి మనకు పెండింగ్లో. సో ఇకపోతే రాజమహేంద్రవరంలో కూడా ఈ నిధులు అనేటువంటివి ఇంకా కూడా చాలామందికి అయితే పెండింగ్లో ఉన్నవి. బాపట్లలో అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే రాయచోటి. సో ఈ విధంగా మనకు ఈ జిల్లాల్లో అయితే ఈ నిధులు అనేటువంటివి అయితే పెండింగ్లో అయితే ఉన్నవి. సో చూద్దాం, ఒకవేళ ఈ జిల్లాల్లో వారికి ఎవరికైనా విడుదలైనట్లయితే మనకైతే పక్కగా విడుదల చేస్తామని చెప్పున్నారు. ఒకవేళ విడుదలైనట్లయితే వెంటనే ఒక చిన్న కామెంట్ చేసి అయితే తెలియజేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీటికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.